అన్ని దేశాలకు ప్రభు నాకు ఇచ్చిన సందేశాన్ని తెలియజేస్తున్నాను. రాకడ కొరకై బండ గుర్తు 7 విషయాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచి రాకడ కొరకై అనేక విషయాలు చెప్పాను. 7 బండ గుర్తులు జరగక మానవు రాకడ వచ్చే ముందు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం నుంచి 8వ వచనము లోపు తెల్ల గుర్రం తెగులుకు సూచన, నల్ల గుర్రం కరువులకు సూచన, ఎర్ర గుర్రం యుద్ధాలకు సూచన, పాండువర్ణ గుర్రం హఠాత్తు మరణాలకు సూచన. అంటే రాకడ వచ్చే ముందు తెగుళ్ళు రాక మానదు, యుద్ధాలు జరగక మానదు, రెండవది. మూడవది కరువు రాక మానదు, నాలుగవది హఠాత్తు మరణాలు జరగక మానదు. ఐదవది ప్రకృతి మనుషులపై వికృతిగా మారక తప్పదు. ఆరవది ఇజ్రాయేల్ ప్రజలకు 3వ దేవాలయము కట్టక మానదు. 7వది 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారం క్రీస్తు విరోధిని సంఘము చూడక మానదు. ఈ 7 విషయాలు జరగక మానదు రాకడ కొరకై. ఎందుకంటే పాపము పండినప్పుడే దేవుడు వస్తాడు. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపరచబడితేనే ఆ దినము రాదు. 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఈ 7 ప్రక్రియలు బండ గుర్తులు. మరొకసారి చెప్తున్నాను. మొదటిది తెగుళ్ళు రాక మానదు, 2వది కరువులు రాక మానదు, 3వది యుద్ధాలు జరగక మానదు, 4వది హఠాత్తు మరణాలు జరగక మానదు, 5వది ప్రకృతి మనుషులపై వికృతిగా మానక తప్పదు, 6వది ఇజ్రాయేల్ ప్రజల యొక్క 3వ దేవాలయం కట్టుట మానదు, సంపూర్తి చేయబడుట మానదు, 7వది సంఘము క్రీస్తు విరోధిని చూడక మానదు. 7 ప్రక్రియల తర్వాతనే సంఘము 2వ రాకడ కొరకై సిద్ధపాటు కలిగి ఎత్తబడుతుంది. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఆమేన్. The church, the world, where the world is going on, they doesn't know, but the 7 things God revealed unto me about the rapture of Jesus Christ, only 7 damn sure things takes place. Then afterward, the rapture of Jesus Christ will take place. Number 1, as according to Revelation chapter 6 verse 2 to 8, white horse. Number 1, white horse represents pestilences. Number 2, red horse represent warfares. Number 3, black horse represent famines. Number 4, pale horse represents sudden deaths. Number 5, nature will be against humanity. Number 6, the 3rd temple of Israelites will be completed for Israel nation. The 3rd temple of Jerusalem for Israelites will be completed. Number 7, church is going to see an antichrist as according to 2 Thessalonians chapter 2 verse 3. Thus says the Spirit of living God who lives in heaven. Amen.